ఓకే, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం విద్యా దృక్పథాల నుంచి ఒక 10 క్వశ్చన్ డిస్కషన్ చేసుకుందాం. చూడండి, కింది వాటిలో హార్వర్డ్ నివేదిక కమిటీకి సంబంధించి సరికాని దాన్ని గుర్తించని చెప్పిండు. మనకి సరికానిది ఏంటంటే ఆప్షన్ 3 అనమాట. మరి సరైనవి చూడండి, ఉపయోగిత విద్య అందించాలని, శిశు విద్యకు ప్రాధాన్యత కల్పించాలని, విద్య నిత్య జీవితానికి ఉపయోగపడేలా ఉండాలని చెప్పిండు అనమాట. వుడ్స్ నివేదికకు సంబంధించిన సంబంధించిన వాక్యాలలో అసత్యమైనది అంటే రాంగ్ని గుర్తుపట్టమన్నాడు. మనకి రాంగ్ ఏంటిదంటే ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పిండు. ఇది మన వుడ్స్ నివేదికలో కాదు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, కింద పేర్కొన్న అంశాలలో సరికాని జత గుర్తించని చెప్పిండు. సరికాని జత మనకి ఏంటంటే బిఎన్సి అనమాట. మరి చూడండి, సరైనవి ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ ఎప్పుడంటే 1976. ఆచార్య రామూర్తి కమిటీ ఎప్పుడంటే 1990. జనార్దన్ రెడ్డి కమిటీ ఎప్పుడంటే 1991. సెకండరీ విద్యా కమిటీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1952 నుంచి 53. సో ఇందులో మనకు రాంగ్ ఏంటి, బిఎన్సి అనమాట. నెక్స్ట్, ఈ కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి అని చెప్పిండు. మనం సరైనవి చూద్దాం. ప్రాథమిక విద్యలో వృధా అంటే టైం వేస్ట్, పిల్లలను అలా ముందుకు జరగకుండా అక్కడనే ఆపడం దాన్ని స్తబ్దత అంటారు. ఈ నివారణ ఉండాలని చెప్పింది ఎవరంటే ఆటా కమిటీ. వృత్తి విద్య సమీక్ష ఏర్పాటు చేయాలని చెప్పింది ఎవరంటే ఆదిశేషయ్య కమిటీ. ఉద్యోగిత భద్రత కనిపించాలని చట్టోపాధ్యాయ కమిషన్ అని మనకు చెప్పింది అనమాట. యుద్ధ అనంతర ప్రణాళిక ఏర్పాటు చేసింది ఎప్పుడంటే మనకు 1944 అనమాట. మరి 1944లో మనకి ఏం స్టార్ట్ అయిందంటే సార్జెంట్ నివేదిక స్టార్ట్ అయింది. అందుకే యుద్ధ అనంతరం అంటే యుద్ధం అయిపోయాక మనకి సెకండ్ వార్ అయిపోయాక ఏ ప్రణాళికను స్టార్ట్ చేసిందంటే సార్జెంట్ నివేదికను 1944 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విద్యా వికాసం భవిష్యత్ దృక్పథం అనే పేరుతో విధానాలను రూపొందించిన కమిటీ ఏది అంటే ఎన్పిఏ 1986. ఎడ్యుకేషన్ ఈజ్ ద యూనిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనే ఇతివృత్తం ఉన్న కమిటీ ఏదంటే మనకు జాతీయ విద్యా విధానం 1886 అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, 8th క్వశ్చన్. మన రాష్ట్రంలో నాన్ డిటెక్షన్ పద్ధతిని అనుసరించిన సంవత్సరం ఏంటంటే 1971. మొదలియార్ కమిషన్ సూచనలేవి అంటే ఏ అండ్ బి, సి కరెక్ట్ అనమాట, డి రాంగ్ గుర్తుపెట్టుకోండి. మొదలియార్ మనకి ఏంటంటే 5+3+4+3 అనమాట. మీరు సింపుల్గా 53-43 అని గుర్తుపెట్టుకోండి. బహుళార్థ సాధన పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పిండు. ఇంకా మనకి ఇతను ఏం చెప్పిండంటే హిందీ భాష తప్పనిసరి అని చెప్పిండు. ఓకే, పదో క్వశ్చన్ చూడండి, కింది అంశాలను పరిశీలించండి. అంటే మనకి ఇందులో 2 కరెక్ట్ అయినా ఉన్నాయి చూడండి. గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది రాధాకృష్ణన్ కమిటీ. వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని